హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ప్రాజెక్ట్ గాని చూసినట్లయితే సైబర్ సిటీ డెవలపర్స్ వల్ల స్టోన్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ అండి. 12.33 ఏకర్స్‌లో 6 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకు హైటెక్ సిటీ దగ్గర అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూద్దామండి. ఈ ప్రాజెక్ట్‌ని అయితే రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ అయితే ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, మంచి ఆఫర్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయడం జరిగిందండి. సో, బుకింగ్స్ కూడా చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. సో, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాజెక్ట్‌కి పక్కన గాని చూసినట్లయితే ఇక్కడ సైబర్ సిటీ వరియానా అనే ప్రాజెక్ట్ ఉంది. పక్కన మెరీనా స్కైస్ అలాగే రెయిన్బో విస్తా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వాసవి సరోవర్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే హానర్ హోమ్స్ వాళ్ళ హానర్ సిగ్నాటిస్ రిచ్‌మండ్ విల్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్రీక్ ప్లానెట్ స్కూలు, అలాగే అశోక మాలు, అలాగే మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఇక్కడ యూరో స్కూల్ కూకట్పల్లిది, అలాగే ఇక్కడ అప్‌కమింగ్ మాల్ అయితే ఉంది. ఇక్కడ అలాగే బాలనగర్ మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. సో, మెట్రో కనెక్టివిటీ, మాల్స్, స్కూల్స్ అన్నిటికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ పక్కన చూస్తే సైబర్ సిటీ వల్ల విల్లా వడ్డే విల్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా 500 ఏకర్స్ గ్రీన్ జోన్ అయితే ఉందన్నమాట. సో, హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే గ్రీన్ హిల్స్ రోడ్‌లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినట్లయితే మనకు నేచర్ వాటర్ స్టోన్ అన్న కాన్సెప్ట్‌లో అయితే ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే దీని యొక్క వా మనకు చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే మనకు స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఎంట్రీ ఉంటుంది. అలాగే ఇక ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో, ప్రాజెక్ట్‌ని చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారు. 2 వింగ్స్‌లో సౌత్ అండ్ 2 వింగ్స్‌లో అయితే డెవలప్ చేస్తున్నారనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ 12.33 ఎకర్స్‌లో 6 టవర్స్ అయితే ఉంటాయండి. 1424 యూనిట్స్ అయితే ఉంటాయి. 25 ఫ్లోర్స్, 27 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 2, 3, 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. 66,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే 1300 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 3805 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయి. సో, డిఫరెంట్ రేంజెస్‌లో ఒక లగ్జరీ ప్రాజెక్ట్‌ని అయితే సైబర్ సిటీ డెవలపర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఉంటుందండి ప్లాన్ అయితే చూసినట్లయితే. అలాగే ఈ డెవలపర్ కూడా 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ ఏరియాలోనే వీళ్ళ మెరీనా స్కైస్, రెయిన్బో విస్తా, తర్వాత మా వరియానో, విల్లా వర్డే ఇలా చాలా ప్రాజెక్టులు ఈ ఏరియాలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే వీళ్ళు ప్రీమియం డెవలపర్లండి. 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. అలాగే 7,000 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉన్నారనమాట. అలాగే 10+ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ కూడా ప్రీవియస్‌గా అయితే చేయడం అయితే జరిగిందనమాట. నేచర్ బై డిజైన్, ఆక్యుపెన్స్ బై ఆర్కిటెక్చర్ అనమాట. అలాగే దీంట్లో కీ హైలైట్స్ గాని చూసినట్లయితే మనకు రాక్ స్క్రేప్డ్ న్యాచురల్ జోన్ అయితే ఇన్‌స్పైర్డ్ బై ద నేటివ్ స్టోన్ ఫార్మాటిస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే థాట్‌ఫుల్‌గా డిజైన్ చేయడమే జరిగింది. అలాగే దీంట్లో గాని చూసినట్లయితే ఓపెన్ ఎయిర్ మనకు పెర్ఫార్మెన్సెస్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్, తర్వాత కల్చరల్ సెలబ్రేషన్స్ ఇవన్నీ అయితే మనకు యాంఫీ థియేటర్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు హాలిడేస్ పర్పస్‌లో సీటింగ్ ఏరియాస్ కానివ్వండి, స్కేటింగ్ ఏరియాస్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు అడ్వెంచర్ ఏరియాస్ కూడా ఉన్నాయి దీంట్లో. అలాగే కమ్యూనిటీ గా గా మనకు గార్డెన్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే అడల్ట్ పూల్లు, అలాగే 500 మీటర్స్ ల్యాప్ పూల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే కిడ్స్ పూల్ కూడా ఉంటుంది. అలాగే మనకు చూసినట్లయితే అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్‌లో చూస్తే చిల్డ్రన్ సీటింగ్ ఏరియాస్ అయితే ఉంటాయి. పెట్ పార్క్ ఉంటుంది. తర్వాత మనకు కిడ్స్ కోసము స్కేటింగ్ ఏరియా, యాంఫీ థియేటర్, పుష్‌బాల్ కోర్టు, రిఫ్లెక్టివ్ పాత్వేస్, బాక్స్ క్రికెట్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మనకు చిల్డ్రన్స్ సైక్లింగ్ జోన్ కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్ ఓపెన్ ఎయిర్ చెస్ లాంజ్ ఉంటుంది. అలాగే మనకు పెట్ ఫ్రెండ్లీ జోన్స్ అయితే ఉంటాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం సెపరేట్ పిట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. అలాగే బీబీక్యూ పెవిలియన్, పెట్ పార్క్, మన నేటివ్ గార్డెన్, తర్వాత హ్యామ్నాక్ గార్డెన్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. 66,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్ కూడా మనకు 6 ఫ్లోర్‌లలో అయితే క్లబ్ హౌస్ అయితే ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మల్టీపర్పస్ హాల్, ప్రీ ఫంక్షన్ హాల్, సూపర్ మార్కెట్, ఫార్మసీ. సెకండ్ ఫ్లోర్‌లో స్పా, సెలూన్, ఎఫ్ఎం ఆఫీస్, అసోసియేషన్ ఆఫీసు, గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. థర్డ్ ఫ్లోర్‌లో చూసినట్లయితే ఇండోర్ గేమ్స్ కానివ్వండి, తర్వాత మనకు వర్క్ స్పేసెస్ కానివ్వండి, తర్వాత కాన్ఫరెన్స్ రూమ్, అసోసియేషను, క్రచ్. ఫోర్త్ ఫ్లోర్‌లో జిమ్ము, యాక్టివిటీ రూము, ఏరోబిక్స్, యోగా, లైబ్రరీ. ఫిఫ్త్ ఫ్లోర్‌లో మనకు బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్. సిక్స్త్ ఫ్లోర్‌లో కాఫీ లాంజ్, టెర్రస్ లెవెల్‌లో పార్టీ డెక్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ మీకు
దీని యొక్క మనం చూస్తే మనకు దీంట్లో కాన్ఫిగరేషన్స్ 2, 3, 4 బిహెచ్కే అపార్ట్మెంట్స్ అండి. ఇవి కూడాను మనకి ఎలిగెంట్లీ ఫినిషెస్ అలాగే లగ్జరీగా అయితే అన్నీ ఉంటాయన్నమాట. సీమ్లెస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ లివింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే చేయడానికైతే ఉందన్నమాట. అలాగే మనకు బెడ్రూమ్ కానీ లివింగ్ రూమ్ కానివ్వండి ఇవన్నీ మనకి ఎలా ఉంటాయనే దాని గురించి అయితే ఇక్కడ కొన్ని ఎలివేషన్స్ అయితే చూపించడం జరిగింది. అలాగే దీని యొక్క మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఏంటంటే మనకు న్యాచురల్ రాక్‌ని అలాగే ఉంచేసి ఒక ప్రీమియంగా అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్‌లో ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కొన్ని ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క ఎలివేషన్స్ చూపించడం అయితే జరుగుతుందనమాట. అలాగే ప్రెజెంట్ ఆఫర్ ఏంటంటే 10% పే చేసి బ్యాలెన్స్ మనకు 15% పే చేస్తే చాలండి ఓవరాల్ మీద. సో, ఇనీషియల్ 10% కట్టుకోవచ్చు. తర్వాత మనకు చూస్తే మనకు 85% లోన్‌కైతే వెళ్ళొచ్చు. అలాగే మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఏంటంటే ప్రీ ఈఎంఐ ఆఫర్ కింద టిల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా మనకు ఎటువంటి చార్జెస్ లేకుండా అయితే ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీరు మన ఛానల్ త్రూ మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.